హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రెడీ అయినా. నేను మా మమ్మీ అందరం రెడీ అయినాం. గోయింగ్ టు దర్శనం. టిఫిన్ టైం. దర్శనం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే గవర్నర్ వచ్చిండట. పోయి ఇప్పుడే రావాలి గవర్నరు. హాయ్ హాయ్ బోలో. మనం ఎటు పోతాను? దేవుని దగ్గరికి పోతాను, దర్శనానికి పోతాను. సో ఇక్కడ మేము దర్శనం అయిపోయి వేరే ప్లేసెస్కి వచ్చాము చూడడానికి. గుడిలో వీడియో తీయడం కుదరదు కాబట్టి మేము వేరే ప్లేసెస్కి వచ్చేసాం. సో ఈ ప్లేస్ వచ్చేసి ఛత్రపతి శివాజీ టెంపుల్ అండి. ఇది టికెట్ కౌంటర్. ఫస్ట్ టైం రోప్ ఎక్కబోతున్నాం. నేను, మా మమ్మీ అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ టికెట్ కౌంటర్. పెద్దోళ్ళకేమో 80, చిన్న పిల్లలకేమో 60. Let's ride. టికెట్ 80 రూపాయలు ఒక టికెట్. గాలి ఎగిరినందుకు డబ్బులు ఏంది, ఏం లేదు, డబ్బులు ఊరికే రావు. ఇదే మిషన్. గాలి ఎగిరబోతున్నాం. వీళ్ళిద్దరం వెళ్ళా, మేమిద్దరం వెళ్ళా. స్పేస్ లేదు ఇక్కడ, క్రియేట్ చేసుకోవాలి. స్టార్ట్ అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. మీరు దిగుతారు కదా ఫోటో, మళ్ళీ నేను ఏదో తీసుకున్నాను. మా వీడియోలోనే ఉన్నాం, మళ్ళీ ఫోటోలు ఎందుకు? నాకైతే సెండ్ ప్లీజ్ వీడియో. మా దాంట్లో సెండ్ కావా? అవునా? అయితే సెండ్ ఇది ఒక్క వీడియో చేస్తా, మన యూట్యూబ్ లోనే పెడతా. ఇంకేమి యూట్యూబ్ లో నీకు షేర్, నా అంటే షేర్ కాదు కదా, అందుకే నాకు ఒక వీడియో ఒకటే పంపించాలి. ఒకటే వీడియో పంపాలా? ఒకటే పంపి, నాకు ఇంకేదో పంపి అంతే.
ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది? జనాలు రావాలి. జనాలా? అవసరం పోలే కోయిల్లో పోతే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంతే. బ్లాక్ అనే వస్తుంది ఫోటో. ఇటు బాసలేదు. అవునా? ఇటే మంచిగా వస్తుంది. స్టార్ట్ అయింది. బ్రేక్ డాన్స్ స్లో ఇక్కడ వాటర్ సాయన కనబడ్డాడు కింద. హాయ్ హాయ్ బోలో. కింద కూర్చోవాలా? చెల్లెందు పడేస్తా. సూపర్, చాలా బాగుంది. బోలో అక్కకి. అమ్మో అంటే భయం అవుతుంది. కింది చూడండి అంటే అంటే లేచి కింది చూడండి. లేవా? అయిపోయింది. చాలా బాగుంది. సూపర్. అప్పుడు మీ తమ్ముడు నుంచి వాటర్ వాటర్ అవసరం లేదు. స్పీడ్ మూమెంట్ బాగుంది. సో ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. సెకండ్ ట్రిప్ పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే గంగస్నానం చూడద్దా. అదే దీన్ని పాతాళ గంగ అంటారు. సో అది చూడడానికి మేము అది ఎక్కినాం, రోప్ ఎక్కినాం. చాలా బాగుంది. స్లోగా వచ్చింది. ఇక బోటింగ్ కూడా వేయచ్చు కానీ టైం లేదు చేద్దామంటే. బ్యాడ్ లక్. మాకు అన్నీ తెలుసు. చెప్పండి. జాతకం చెప్తారట నాకు. ఓ చెంబు, ఓ తాడు, నువ్వు చెంబు ఉంటాయి కిందికి ముంచి మీద ఊకో ఊకో కాక ఊకో ఊకో. గంగలో చేపలు పడుతున్న కుర్రాళ్ళు. ఇది ఎక్కడ మాత్రం ఇదంతా 1 నిమిషం దక్కిన పైకి. దగ్గర దగ్గర ఒక 50 మీటర్లు ఉంటాయి.
మళ్ళా కిందకి పోయి రాపు చూద్దాం, టైం లిమిట్ పెడదాం. చాలా పాయింట్స్ ఉన్నాయి చూడనీకి. ఆంటీ కమాన్ యూ కెన్ డూ ఇట్. చెప్పినా దిగేటప్పుడు మంచిగా ఉంటది, ఎక్కడప్పుడు ఉంటది. వచ్చేసింది. దా 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 దా. కారా ఫైనల్ గంగా వాటర్ తీసుకున్నాడు, అయిపోయింది. చల్లుకున్నాడు, అయిపోయింది. మా దాయిగా బాయ్. మనం నడుచుకుంటే పోదమ్మా. ఏమి ఆగే అమ్మా. బ్లాగ్ తిస్తానా? శ్రీ సాక్షి గణేష్ టెంపుల్ అంటే మేము వచ్చినామని సాక్షి రాసుకుంటాడు ఇప్పుడు నోట్బుక్ లా. సాయి చరణ్, సాహిబ్, గణపతి చెప్పాలా? గణపతి మేము వచ్చినాం, సాక్షి ఇదే కాదు. ఫోటోస్ తీయదట కనబడుతుందా? నువ్వు అదే కొంచెం కనబడ్డాడు. సో వీడియో అలో లేదు కాబట్టి వీడియో తీయలే. వచ్చేసి సాక్షి వినాయకుడు అంటే మనం వచ్చిన సాక్షి ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ ఇక్కడ దర్శనం. స్వీట్ వాటర్, హాట్ వాటర్ కావాలి నాకు. చెప్పు. శిఖర దర్శనం, శిఖర శిఖర దర్శనం, శిఖర దర్శనం తర్వాత స్వీట్ వాటర్ అంటే వాటర్ స్వీట్ స్వీట్గా ఉంటాయి కదా. పాలధార, పంచదార, పాలధార, పంచదార, చక్కెర. లెట్స్ గో, లెట్స్ గో టు ద అనదర్ ట్రిప్. సో ఫైనల్గా వచ్చేసినాం ద వే టు స్వీట్ వాటర్. బాటిల్ కూడా రెడీ ఉన్నది నింపుకోవడానికి. కొండలు ఇవన్నీ. చెప్పుల స్టాండ్. బోర్డు ఇవే స్వీట్ వాటర్ అట. ఈ సాయి అని అన్నాడు. స్వీట్ వాటర్ ఏమో అని ఫ్రెష్ ఉన్నాయి, ప్యూర్ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అంతే. ఇక బయట కూడా దొరికాయి కదా మంచి వాటర్. నిజం, నిజంగా తీయాలి. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మస్తు అనిపిస్తాను, ఫేస్ అంతా గ్లోయింగ్ అనిపిస్తాను కదా. చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా పవిత్రమైన వాటర్ అంటారు కదా, అవి ఇక్కడనే దొరుకుతాయి అన్నట్టు. యా ఇప్పుడు స్టెప్స్ ఇదంతా చూపిట్టు అవసరమా, స్కిప్ చేద్దాం. స్పెలం శిఖర టెంపుల్ వెహికల్కి 50 తీసుకుంటారు. అంటే మెట్లు ఎక్కద్దు అని అనుకుంటాం కానీ మనం ఎక్కత్తది. అవన్నీ మెట్లే. అయితే మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అక్కడ మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కండి అంతే. కాకపోతే ఇక్కడ 50 రూపాయలు టికెట్ పెట్టుకొని రాగండి, వేస్ట్. 50 రూపాయలు బొక్క.
అంతే 50 రూపాయలు బొక్క కదా, 50 రూపాయలు బొక్కనే. అది అంటే బొక్కనే వేస్ట్. మళ్ళీ మెట్లే కాదు. మేమేమనుకున్నాం తెలుసా, ఇట్లా అత్తే మెట్లు ఎక్కడ అవసరం లేదు అనుకున్నాం. మీరే అబ్బా మెల్ల ఎక్కాలి, మెల్ల ఎక్కండి మెల్లగా. బాయ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. హలో నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రంను చూడబోతున్నాం. శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది శ్రీశైలంలోని చాలా అందమైన భవనం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొదట మనం ఎదురుగా ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూసిన తరువాత కుడివైపున ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని చూద్దాం. శివాజీ స్ఫూర్తి కేంద్రం మనల్ని వర్షంతో ఆహ్వానిస్తున్నట్లుంది. ఇదే శివాజీ నడియాడిన ప్రదేశం. మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వచ్చిన భక్తులు తప్పకుండా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. వావ్, లోపల అద్భుతం. అసలు శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. ఇది శివాజీ దర్బార్. ముఖ్యమైన అనుచరులందరితో సమావేశంలో ఉన్నారు. ఒక్కొక్క కాంస్య విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. జీవకళ ఉట్టిపడుతున్నట్టు లేదు. శివాజీ స్ఫూర్తి కేంద్రంను సందర్శించిన వారికి శివాజీ జీవిత విశేషాలన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ స్ఫూర్తి కేంద్రం గోడల చుట్టూ శివాజీ చేసిన యుద్ధాల గురించి వస్తున్నాయి. లొకేషన్ పీస్ఫుల్ కాకపోతే మంది బాగా వెళ్ళు ఇప్పుడిప్పుడే. ఎట్లా అంటే చూసుడుతోటే ఏదో నిజం కడుపు నిండిపోయింది చూసుడుతోటే. నేనే టక్కడక్క నడుస్తానా, మా అంటే మెల్లగా నడుస్తుంది చీమ లెక్క. ఇవి శివుని నామాలు అన్నట్టు. అదే నంది గోపురం నైట్ అయితే కనిపించేదండి, నాకు కొంచెం బ్లర్ అయింది.
ఇక్కడ జాబ్ వచ్చినా ఇంకెన్ని తిరగాల్సి వస్తుందో. పీసా సూపర్ ఉన్నది. పీస్ఫుల్ నిజంగా ఇలాంటి వాతావరణం అయితే వేరే సూపర్ ఉన్నది. ఫుడ్ వద్దా? ఫుడ్ కూడా మర్చిపోయింది, సారీ. లాస్ట్ కాదు, ఫుడ్ బ్లాగ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడితో శ్రీశైలం ఇక్కడితో శ్రీశైలం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ పీస్ఫుల్లీ కంప్లీటెడ్. ట్రావెలింగ్ టు అంటే హైదరాబాద్ లో ఆగుతాం. దేనికోసం? అమ్మకి సామికి డబ్బులు. మమ్మీ దైవ భక్తురాలు అంటారు, దాన భక్తురాలు కూడా చెయ్యాలి. అంతకంటే కోట్ల రెట్టింపు వస్తుంది చేస్తే. ఇది మాత్రం రియల్ గోయింగ్ వే టు హైదరాబాద్. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది ఎందుకంటే 2% ఉన్నది. బాయ్, నేను రాని బాయ్. అమ్మ నేను రానమ్మా, నాకు ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది. ఎంత పీస్ఫుల్ ఉన్నది. అద్దలే లేట్. వేడి వేడి ఛాయ. టైం వచ్చేసి 8:30కి ఛాయ్. మరి తిండి నేను చూస్తున్నా సాయి చరణ్. ఒకటి ఫుల్ ఒకటి హాఫ్. ఇక్కడ మేము ఓవర్ రావద్దని హోటల్ బుక్ చేసుకున్నాము. ఏం తిన్నాం మనం అంటే? నేను బటర్ చపాతి, పన్నీర్ కర్రీ తిని పోతాను. ఎంత అవుతాను టైం? 11:30 అవుతుంది టైం. కరెక్ట్ గా రీచ్ అయ్యేసరికి ఒక 6 అయితే వచ్చు. ఎర్లీ మార్నింగ్ 6. అంకుల్ వెజ్ బిర్యానీ, నేను చికెన్ బిర్యానీ లెగ్ పీస్, వెజ్ మంచూరియా, సాయన్న చికెన్ బిర్యానీ, శ్రావణ చికెన్ బిర్యానీ, మా మమ్మీ బటర్ చపాతి, పన్నీర్ కర్రీ. ఓకే మనం పోతాం. నైట్ కాబట్టి ఖాళీ ఉండదు. అదే డే అయితే ఇంత ఖాళీ ఉంటుందా? లేదన్నా ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు రా రింగ్ రోడా ఇది ఎప్పుడు ఖాళీనే ఉంటుంది. ఎందుకట్లా అంటే ఉండే ఎక్కడి పోతాయి అన్నాయి, వెళ్ళిపోతాయి అంతే. కార్లకు 100 కార్లకు ఉండదు కాబట్టి వెళ్ళిపోతూనే ఉంటాయి. 4 వే అంటే అవునవును, ఇటు 4 అటు